పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హౌసింగ్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మార్కాపురం మున్సిపల్ పరిధిలోని ఇడుపూరు 1 హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా సందర్శించి ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఇడుపూరు 1 హౌసింగ్ లేఅవుట్లో 2310 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 154 ఇళ్లు పూర్తి కావడం జరిగిందని, రూఫ్ స్థాయిలో 37, రూఫ్ కాస్ట్ స్థాయిలోకి 430, బిఎల్ స్థాయిలో 519 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, గృహ నిర్మాణం పూర్తికి యూనిట్ విలువ 1.80 లక్షలకు, అదనంగా ఎస్సీ బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, ఎస్సీల గృహ నిర్మాణానికి 75,000 రూపాయలు, పీవీటీజీ ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. రూఫ్ స్థాయి, రూఫ్ కాస్ట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి త్వరగా సంబంధిత ఇల్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేజీ కన్వర్షన్పై రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని ఇళ్ల నిర్మాణాలను పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సహది వెంకట త్రివినాగ్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. नहीं, हम बाहर आते हैं तो स्कूल पे कहाँ से बस आप जब पहुँचेंगे जब जाएंगे स्कूल। गरीब आदमी का कहाँ है आपको? मध्य प्रदेश। कौन सा जिला? टीकमगढ़। कब आए हो यहाँ पे? यहाँ पर आए हो गया हमको करीब 1 महीना हो गया। यहाँ टंका सही से देते हैं? हाँ देते हैं तनख्वाह। कितने देते हैं? 6 days में 6 days में ये बेसमेंट्स टू रूफ लेवल 6 days पकड़ता है. 10,000 6 लोग 6 మంది రూఫ్ లెవెల్ వరకు 300 పడాలి. 300 రూపీస్ పర్ డే. ठंडा का पानी पैसा दे रहे कट कर दी ना దాని లేబర్ కాస్ట్ ఇది యాక్చువల్ పర్ఫెక్ట్ ఒక మేకి పైన ఉంటుంది. స్ట్రక్చర్కి 4.5 లక్షలు అవుతుంది మేడం. 4.5 లక్షలు అవుతుంది మేడం మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పటికి ఇలా ఫస్ట్లో ఏమనుకున్నారంటే మేడం 1.82 + 36